ఓం శ్రీ రామదూత స్వామినే నమః. ఓం శ్రీ వేణు దత్తాత్రేయ స్వామినే నమః. ఓం శ్రీ సువర్ణ దత్తలక్ష్మీ దేవ్యై నమః. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి దివ్య చరణములకు మనందరి భక్తి సహిత ప్రణామాలు. స్వామి కరుణ వలన భగవద్భక్తులందరికీ శుభాలు కలుగవలనని కోరుకొనుచున్నాను. శ్రీ స్వామివారి యోగ మహిమలు తెలుసుకుంటున్న క్రమంలో ఇప్పుడు స్వామివారి ప్రధాన శిష్యులలో ఒకరైన కుమారస్వామి గారి తపః సాధన అనుభవాలను మనము తెలుసుకుంటున్నాము. అందున్న అధికారులు కొందరు కుటుంబాలతో కలిసి స్వామి తపమాచరించిన సిద్ధేశ్వరము, మాలకొండ, భైరవకోన, మొగిలిచెర్ల పరిసర పుణ్యక్షేత్రాలను, తపోక్షేత్రాలను సందర్శించుటకు శ్రీ స్వామిని ప్రార్థించారు. స్వామివారు కుమారుని పిలిచి వాళ్లకు మార్గనిర్దేశకత్వం వహించి గుప్తముగా ఉన్న తపోక్షేత్రములను కూడా సందర్శింపజేయమని అనుజ్ఞ ఇచ్చారు. కుమారు విజయప్రసాద్ గారి కుటుంబాన్ని కూడా రమ్మనగా అతని ఆరోగ్యం దృష్ట్యా వారు రాలేమన్నారు. కానీ స్వామి ఆదేశమైనది కనుక ఆయన రక్షణ మరియు చాలామంది తోటి అధికారులు ఉన్నారని ధైర్యం చెప్పి కుమారు బలవంతంగా ప్రసాద్ కుటుంబాన్ని క్షేత్ర సందర్శనకు తీసుకెళ్లారు. శ్రీ రామదూత స్వామివారి ఆదేశానుసారం భయభక్తులతో అందరూ ప్రవర్తించి కుమార్కు తమకు ఇబ్బందులు లేకుండా ఉన్నారు. కానీ ప్రసాద్ గారికి బుస్సానాయుడు కోట చూడాలనిపించింది. కుమార్తో చెప్పగా తనకు ఆలోచన ఉన్నందున ఇరువురు వాలుగా ఉన్న కొండపైకి ఎక్కి అక్కడున్న బుస్సానాయుడు కోటను చూడాలనుకున్నారు. కోట గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నందున కొండ బాగా వాలుగా ఉండుట వలన అది ఎక్కే సాహసం ఎవరూ చెయ్యరు. విజయప్రసాద్ గారు సరిగ్గా 4 అడుగుల దూరం కూడా నడవలేరు. ఆయనను వెంట పెట్టుకుని కుమారు కోట చూడాలనుకోవటం విచిత్రం. ఆ కోట గురించిన సంఘటన ఒకటి కుమార్కి తెలుసు. అదేమిటనగా శ్రీ రామదూత స్వామివారి తమ్ముడు సిద్ధయ్య గారి కుమారుడు చిన్న సిద్ధయ్య, ఇంకొక చెవిటి వ్యక్తి కలిసి ఒకప్పుడు కోటకు వెళ్ళారు. అక్కడ వారికి అశరీర గ్రహాల చేష్టలు కనపడుతున్నాయి, వాటి మాటలు వినపడుతున్నాయి. స్వామివారి తమ్ముడు చిన్న సిద్ధయ్య ఇరువురు సాధకులు కనుక చెవిటి వ్యక్తి ధైర్యంగా ఆత్మల యొక్క చేష్టలకు, కబుర్లకు ఆనందిస్తున్నాడు. అశరీర శక్తులు ఎంతో ఆప్యాయంగా, అబ్బా మీ వంటి విశిష్ట అతిథులు ఎంత కాలానికి విచ్చేశారు, స్వాగతం సుస్వాగతం అని పలికాయట. కోట యొక్క గొప్పతనమును, కోట యొక్క పరిపాలకులు, అక్కడికి వచ్చిన విశిష్ట సందర్శకులు, గతంలో జరిగిన విందులు, వినోదాలు, విధ్వంసాలు, రకరకాల విషయాలను చలోక్తులతో వివరిస్తూ వాళ్లకు కాలక్షేపాన్ని, వినోదాన్ని ఇస్తున్నాయి. సినిమా పాటలు కూడా పాడి వినిపించాయట. సందర్శకులు ముగ్గురికి ఆత్మల పట్ల భయం పోయినది. చీకట పడుతున్న సమయాన ఎండుకర్రలు పోగు చేసి వేడికి, వెలుతురుకు మంట పెట్టుటకు ప్రయత్నించారు. కానీ ఆత్మలు మంట వెలిగించవద్దు, భయము లేదు అని గట్టిగా వారించాయి. చిన్న సిద్ధయ్య కలగజేసుకొని అది కాదు, పాములు, తేళ్ళు వంటి పురుగు పుట్ర భయం లేకుండుటకు మంట పెడుతున్నాము అని సర్ది చెప్పారు. అయినా అవి వినలేదు. అగ్గిపెట్టి నుండి ఒక పుల్ల తీసి వెలిగించిన మరుక్షణం అప్పటి వరకు స్నేహంగా ఉన్న ఆత్మలు ఒక్కసారిగా భయానక అరుపులు, పెడబొబ్బలు, రోదనలు, యుద్ధపు ఆక్రందనలతో విరుచుకుపడినాయట. అందరికంటే ముందుగా చెవిటి వ్యక్తి వింటి నుంచి వదిలిన బాణములాగా కొండ దిగి పారిపోయాడు. అంత సాధకులు, మంత్రశక్తులు కలిగిన స్వామివారి తమ్ముడు చిన్న సిద్ధయ్య కూడా వాటి ఆగ్రహవేశాలకు భయభ్రాంతులైనారు. బిగ్గరగా శ్రీ స్వామి నామాన్ని తలుచుకుంటూ అడ్డదిడ్డంగా పరుగెడుతూ కనిపిస్తున్న దారులలో కొండ దిగిపోయారు. అప్పటి నుండి వాళ్ళు తమ అనుభవాలను అందరికీ తెలియజేస్తూ శ్రీ స్వామివారి వల్లనే తామింకా బతికి ఉన్నాము అంటారు. ఆనాటి భయానక అనుభవం వలన బుసానాయుడి కోట యందు ప్రమాదకర ప్రేతాత్మలు ఉన్నందున సందర్శించకూడదు అని ప్రజలు భావిస్తున్నారు. ఢిల్లీ నుండి వచ్చిన అధికారుల కుటుంబాలు తిరుగు ప్రయాణానికి సిద్ధమైనవి. కానీ సిద్ధేశ్వరం నందు నిద్ర చేయాలనే వంక చూపి ప్రసాదు, కుమారు ఆగిపోయారు. ప్రసాద్ గారి అమ్మ కూడా
కుమార్పై నమ్మకంతో ప్రసాద్ ఆరోగ్యం బాగోవును అని నమ్మి సరే అన్నది. కానీ వాళ్ళ నాన్నగారు ఒక్కసారి స్వామిని అనుమతి కోరమన్నారు. చేసేది లేక విజయప్రసాద్ గారు తమిళనాడులోని చిదంబరంలో ఉన్న స్వామివారికి ఫోన్ చేశారు. శ్రీ స్వామి తీవ్ర స్వరంతో, నువ్వేమైనా మొనగాడిని అనుకుంటున్నావా, బుసానాయుడు కోటకు పోవాలనుకుంటున్నావా అని చివాట్లు పెట్టారు. స్వామి కోపానికి ప్రసాద్ గారు భయపడి ఫోన్ కుమార్కి ఇచ్చారు. స్వామి కుమార్ను కూడా మందలించారు. వాళ్ళ మనసులోని ప్రమాదకర కోరికను స్వామివారు గ్రహించి మందలించటం తెలుసుకున్న అందరూ ఉలిక్కిపడ్డారు. స్వామి మాట వాళ్ళ ప్రాణరక్షణ కొరకే అని సర్ది చెప్పి ఉత్సాహపరిచారు. శ్రీ స్వామి అనుజ్ఞ మేరకు ఢిల్లీ నుండి వచ్చిన అధికారుల కుటుంబాలకు మొగిలిచెర్ల, మాలకొండ, సిద్ధేశ్వరము తదితర క్షేత్రాలను కుమార్ సందర్శింపచేసెను. బుస్సానాయుడు కోటను చూచుటకు కుమార్, ప్రసాద్ గారు ప్రయత్నించగా శ్రీ స్వామి వాళ్ళ క్షేమము కొరకు మందలించెను. అంతటితో కుమార్, మిగతా అధికారుల కుటుంబాలు తిరుగు ప్రయాణమునకు సిద్ధమగుచుండెను. కానీ అదే రోజు ఒక సిద్ధుడు కుమార్ను పిలిచి తన పరిచయము చేసుకొని కొంత దూరము తీసుకెళ్ళి ఒక శివలింగమును కుమార్కు ఇచ్చి నిత్యము అభిషేకము చేయమని సూచించెను. సిద్ధేశ్వరమునందలి శివాలయమునకు వెళ్ళినప్పుడు దర్శన వేళలు కానందున గుడి తలుపులు మూసి ఉన్నవి. అందరూ ఢిల్లీకి తిరుగు ప్రయాణం హడావిడిలో ఉన్నారు. గుడికి రావటం ఆలస్యమైంది కనుక శివయ్య దర్శనము కొరకు గుడి పూజారి సిద్ధయ్య గారిని వేడుకొన్నారు. మానవ తప్పిదాల కారణంగా దైవ దర్శన వేళలను మార్చకూడదని ఆయన కరాఖండిగా చెప్పాడు. చేసేది లేక అందరూ గుడికి నమస్కరించుకొని వచ్చి కార్లలో ఎక్కి కూర్చున్నారు. ఇంతలో కుమార్కు పరిచయమైన సిద్ధుడు అక్కడికి వచ్చి శివ ఆగు అని పిలిచాడు. ఎవరిని పిలుస్తున్నాడు అని అందరూ చూస్తుంటే నిన్నే శివ అంటూ ప్రసాద్ గారి వైపు చేయి చూపించాడు. వెంటనే విజయప్రసాద్ గారు అతని చెంతకు వెళ్ళి నమస్కరించుకొని ఏమిటండి అన్నాడు. సిద్ధుడు గంభీరంగా, శివ, గత 3 రోజుల నుండి నిన్ను అకాల మృత్యువు మళ్ళీ తీవ్రంగా ఆవహిస్తోంది కదా అని ప్రశ్నించాడు. నిజానికి ప్రసాద్ గారు బలవంతాన అందరి కోసం తను ఆరోగ్యంగా ఉన్నట్లు నటిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన అదేం లేదండి అని సమాధానం దాటవేశారు. సిద్ధుడు గంభీరముగా, నిజం మాట్లాడు శివ, శ్రీరామదూత స్వామి వారి అభీష్టము మేరకు ఆ పరమేశ్వరుడు నాకు, కుమారస్వామికి ఏమని ఆదేశం ఇచ్చాడంటే ఈ గుడినందలి శివలింగానికి ప్రసాద్ గారితో అభిషేకము చేయించమన్నారు. శ్రీ స్వామివారి ఆదేశమును నువ్వు పాటించాలి అన్నాడు. కానీ గుడి తలుపులను వేళకాని వేళలలో దర్శనానికి కూడా తెరవకూడదు అని సిద్ధయ్య అన్నట్లు కుమార్ తెలిపాడు. అవునా అని సిద్ధుడు తనే స్వయంగా సిద్ధయ్య అని పొలికేక వేశాడు. అర్చక స్వామి సిద్ధయ్య గారు ఏమిటి స్వామి అంటూ పరుగున వచ్చాడు. శివయ్యకు అభిషేకము చేయించాలి ఈ శివుని చేత అని ప్రసాదును చూపించి ఏర్పాట్లు చేయించు అని పలికారు. మారు మాట్లాడక సిద్ధయ్య స్వామి తలుపులు తెరచి అభిషేక ఏర్పాట్లు కావించాడు. ఇంకా కుమారు, సిద్ధుడు కూడా ఒకే మంత్రాలను లయతప్పకుండా పఠిస్తూ అభిషేక జలం అందిస్తుండగా ప్రసాద్ గారు అభిషేకం ప్రారంభించారు. కానీ సిద్ధుడు, కుమార్ కూడా సైగలతో వారిస్తున్నా వినకుండా ప్రసాద్ అక్కడున్న భక్తులందరికీ వంతుల వారీగా అభిషేక జలాన్ని అందించగా వారు శివయ్యకు అభిషేకం చేశారు. తనతో పాటే అందరికీ శివునకు అభిషేకము చేసిన సంతోషము, ఫలితము దక్కాలన్నది విజయప్రసాద్ గారి సత్సంకల్పము. కానీ సిద్ధుడు ప్రసాద్ చేష్టలను తప్పుబట్టాడు, కోపగించుకున్నాడు. అభిషేకము చేయిస్తూ ప్రసాద్ గారికి అఖండ దైవశక్తిని పంపి అతని అకాల మృత్యుగండమును తప్పించాలన్నది ఆయన సంకల్పము, స్వామివారి ఆజ్ఞ. ప్రసాద్ తన ఒక్కడికే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుంటుంది. మిగతా వారు కూడా దూరము నుండి శ్రమల కోర్చి వచ్చారు అని సర్ది చెప్పినా సిద్ధునకు కోపము తగ్గలేదు. అధిక దైవశక్తి నీకే అవసరము మిగతా వారికన్నా కూడా అని బదులిచ్చాడు. సిద్ధుడు కోపంతో, అసహనంతో ఊగిపోతూ ఎంతో కష్టంతో శక్తి ధారపోస్తూ ప్రసాద్కి శక్తి ధారపోసి అకాల మృత్యుహరణం చేయాలని చూశాము. పరోపకార చింతనతో అంతా నాశనం చేశాడు శివ అని కుమార్తో అన్నాడు. కుమార్, ప్రసాద్, మిగతా వాళ్ళ తిరుగు ప్రయాణంలో
సిద్ధుడు కూడా కొంత దూరం ప్రయాణం చేశాడు. శ్రీ స్వామి సంకల్పమును ఆయన పాటిస్తున్నాడేమో అనుకున్నాడు కుమార్. మధ్యదారిలో సిద్ధుడు అందరికీ దీవెనలు ఇచ్చి కారు దిగి తన గమ్యమునకు పయనమైనాడు. ఒక 4 రోజుల తర్వాత సిద్ధుడు కుమారుకు ఫోను చేసి, మీకు ఇచ్చిన శివలింగమునకు మీ ఆశ్రమమునందలి హోమ భస్మముతో అభిషేకము చేసి నిత్యాభిషేకము చేస్తున్నావా లేదా అని ప్రశ్నించాడు. మేమింకా ప్రయాణములోనే ఉన్నాము. ఆశ్రమము చేరిన తర్వాత పూజలు కొనసాగిస్తాను స్వామి అని బదులిచ్చాడు కుమార్. కుమార్ సిద్ధునికి తన ఫోన్ నెంబరు ఇవ్వనే లేదు. మరలా సిద్ధస్వామినే, శివ, నేనొక ప్రాంతానికి పోతున్నాను, వస్తావా అని అడిగితే, మా గురువుగారి అనుజ్ఞ కావాలి, ఏ సంగతి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు కుమార్. తరువాత స్వామివారు ప్రస్తుతం అతనితో వెళ్ళవద్దులే అన్నారు. కుమార్ సిద్ధుని మాట ప్రకారము ఆశ్రమంలో శివలింగమునకు హోమభస్మము ఇతర పవిత్ర ద్రవ్యాలతో నిత్యాభిషేకము చేస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత శ్రీ స్వామి కుమార్ను తపోసాధనల కొరకు శ్రీశైలంలోని మల్లక్క గుహలకు పంపారు. కొన్నాళ్ల వరకు కొందరు యోగుల సాహచర్యంలో పగలు రాత్రి కుమార్ తపస్సు జరిగినది. అచ్చటి వారిలో 11 మంది దిగంబర యోగులు కూడా ఉన్నారు. వాళ్ళు లౌకిక అవసరాలు మరచి తీవ్ర సాధనలోనే ఉన్నారు. కుమార్తో ఒకరిద్దరు యోగులు ముక్తసరిగా మాట్లాడారు. కొంతమంది యజ్ఞాలు చేసుకుంటున్నారు. ఉన్నతోన్నత స్థాయి సాధకులు తపోనిష్టా గరిష్ఠులై గుహల అంతరాంతరాలలో ఉన్నారు. అక్కడి వాతావరణము ఒక ప్రత్యేక విభిన్న తపోలోకాన్ని తలపించుతున్నది. కుమార్కు ధ్యానంలో ఆది మహావిష్ణువు, సువర్ణ దత్తలక్ష్మి అమ్మవారు, పరమ గురువుల దర్శనాలు అయినాయి. ఒకనాటి రాత్రి వేళ గుహల నుండి బయటకు వచ్చుటకు కుమార్కు ప్రేరణ కలిగినది. కుమార్ ధ్యానము ఆపి ఆరు బయటకు వచ్చినప్పుడు ప్రకృతి మరియు చంద్రుడు, నక్షత్రాలతో మబ్బులతో నిండిన ఆకాశము కన్నుల పండువగా ఉన్నది. ఆకాశమును చూస్తున్నప్పుడు ఒక పెద్ద నక్షత్రం కనిపించటం, కుమార్ చూస్తుండగానే ఒక దివ్య కాంతి పుంజము నక్షత్రము నుండి బయలుదేరి కుమార్ వైపు వచ్చి హృదయములో లీనమైనది. కుమార్కు దివ్య పారవస్యం కలిగినది. ఈ దివ్య అనుభవమును గురించి విజయప్రసాద్ గారికి తెలియచేద్దామని కుమార్ అనుకుంటున్నప్పుడు ప్రసాద్ గారే ఫోన్ చేశారు. స్వామి, క్షేమమేనా? మీతో మాట్లాడాలనిపించింది. ధ్యానమునకు అంతరాయం కలిగించానా? విశేషాలు ఏమిటి స్వామి అని ఆప్యాయంగా ప్రశ్నించారు. కుమార్ సంతోషంగా, ప్రసాద్ గారు మీరు క్షేమమే కదా అని అడిగి తన అనుభవాలను వివరించి, అంతా మన స్వామివారి కృప వల్లనే, స్వామిని నమ్మిన వారికి యోగక్షేమాలు అన్ని వేళలా స్వామినే వహిస్తారు అన్నాడు. మన నమ్మకమే మనకు శ్రీరామ రక్ష అని ప్రసాద్ గారు స్వామిని స్మరించుకున్నారు. కుమార్ మల్లక్క గుహలలో ఉన్నప్పుడే శ్రీ పురంధేశ్వర స్వామి విచ్చేశారు. కుమార్ సాధనా విశేషాలు అడిగి అవసరమైన సలహాలు ఇచ్చారు. పిమ్మట తాము ఒక ప్రత్యేక హోమం చేస్తున్నాము, అందలి హోమాగ్నిలో అమ్మవారి దర్శనం శోభాయమానంగా ఉంటుంది, చూసి వచ్చి తపము కొనసాగించవచ్చును అన్నారు. శ్రీ స్వామి సంకల్పమును సకల దేవతలు గౌరవిస్తారు అని కుమార్కు తెలుసు. అందుకే నేను శ్రీ స్వామివారి పాదాలను పట్టుకొని ఉన్నాను, ఇంకేమీ అవసరం లేదు స్వామి అంటే పురంధరేశ్వర స్వామి ఆనందంతో కుమారును కౌగలించుకున్నాడు. ఇదే శివ కావలసినది అని ప్రశంసించాడు. కుమార్ సాధనలకు తపోక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు కుమార్ పట్ల స్వామికి ఇష్టము లేదు, దురలవాట్లు మాన్పించుటకు ఆశ్రమంలో ఉండనిచ్చారు, కానీ అతడు ఆశ్రమ నివాసమునకు అర్హుడు కాదు, త్వరలో అతనిని స్వామి బయటకు పంపివేయును, మాతో కూడా కొన్నిసార్లు అన్నారు అంటూ ప్రచారం చేయసాగారు. ఈ విషయము కుమారుకు కూడా తెలిసి అతను బాధపడినాడు. ఈ తరుణంలో స్వామి కుమారుని మాత్రమే తీసుకొని కారులో శ్రీశైలం బయలుదేరారు. అక్కడ కొన్ని రకాల తపో ప్రక్రియలు నేర్పారు. కుమార్ ఒంటికాలు పైన నిల్చుని తపస్సు చేయటం కూడా అభ్యాసం చేశాడు. కుమార్ పట్ల కొందరు దుర్మార్గంగా, అన్యాయంగా ప్రవర్తించినప్పుడు ప్రసాద్ గారు, స్వామి మీరు బాధపడకండి, మీరు మీ సాధనను పూర్తి ఏకాగ్రతతో కొనసాగించండి. శ్రీ స్వామి లీలా వినోదంగా మనందరి చర్యలు గమనించి సరిదిద్దగలరు. ప్రకృతి మాయలో పడిన స్వార్థపరులు, అధికార లాలసులు స్వామి సేవకు అంకితమైన మిమ్మల్ని ఏమార్చలేరు.
మీరు తపస్సిద్ధి సాధించిన పిమ్మట అపార్థము చేసుకొని తోలనాడిన వాళ్ళు గౌరవించగలరు అని ధైర్యం కలిగించేవాడు. ఒకనాడు స్వామివారి పర్యటనకు డ్రైవర్ అవసరమైతే పోలిశెట్టిగారు కుమారు తెల్లవారుజామున బయలుదేరి స్వామివారు ఇతర భక్తులతో కలిసి రామాయపట్నంకు వెళ్ళారు. రామాయపట్నం నుండి తిరుగు ప్రయాణంలో కుమారు పోలిశెట్టిగారు మాత్రమే వస్తున్నారు. కొంత దూరం తర్వాత తనకు బాగా నిద్ర వస్తుందని కొంతసేపు విశ్రమిస్తానని పోలిశెట్టిగారు తెట్టు జంక్షన్ దగ్గర హైవే పక్కన కారు ఆపి విశ్రమిస్తున్నారు. కొంచెం సేపటి తర్వాత కుమార్ కారు దిగి చుట్టూ పరిసరాలు గమనిస్తున్నప్పుడు టీ షాపు దగ్గర ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. సన్నటి శరీరము, నలుపు రంగుతో తెల్ల లాల్చి లుంగీతో తెల్లటి తలపాగా ధరించి ఉన్నాడు. చేతిలో కర్ర ఉన్నది. కుమార్ అతనిని చూసి ఇక్కడున్న షాపులకు వాచ్మ్యాన్ అయి ఉంటాడు అనుకున్నాడు. అతను కుమార్ను అక్కడున్న రాతి బెంచి పైన కూర్చొనిమన్నాడు. విశేషాలు అడిగాడు. కుమార్ తమ ప్రయాణం సంగతి తెలిపి విశ్రాంతి కొరకు ఆగినట్లు చెప్పాడు. కుమారు తాతగారు కూర్చున్న పిమ్మట ఆయన పాఠాలు చెప్పేవారిని ఉపాధ్యాయులు అంటారు, వ్యవసాయం చేస్తే రైతులు అంటారు, వ్యాపారం చేస్తే వ్యాపారి అంటారు, మరి దైవ మార్గంలో నడిచేవాళ్ళని ఏమనాలి అని తాతగారు ప్రశ్నించారు. కుమారు భక్తుడు అంటారు కదా అన్నాడు. ఆయన చిరునవ్వుతో భక్తుడు భగవంతుడిగా మారతాడు, గురువుని నమ్ముకున్నవాడు శిష్యుడు, నీవు నీ గురువుని నమ్ముకున్నావు అన్నాడు. తాతగారు మీరేమి చేస్తుంటారు అంటే, మాది ఈ ఊరు కాదు, రాయలసీమ ప్రాంతము. ఇప్పటికి నేను 14 సరస్సులు తవ్వించాను, ఓ రంగరాజస్వామి దేవస్థానం కట్టించాను, ఇప్పటికీ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా జరుగుతోంది అని చెబుతుంటే కుమారు నివ్వెరపోయాడు. కుమారు తాను శ్రీరామదూత స్వామిని ఆశ్రయించి ఉన్నట్లు తెలిపాడు. తాతగారు చిరునవ్వుతో ఎన్నో జన్మల సుకృతము చేత సద్గురువు లభించును, మన సాయి శక్తులా ప్రయత్నించి సద్గురు చరణాలను ఆశ్రయించి సేవించవలెను, వారి సంరక్షణ నిర్దేశకత్వము వలన పరావిద్యలో అభ్యున్నతి ఉండును, మీ గురుదేవునకు సర్వస్య శరణాగతిని గురుసేవను కోరుకొనుము అని దీవించారు. కొంతసేపటి సంభాషణ పిమ్మట కుమార్ తాతగారికి ధన్యవాదాలు చెప్పి బయలుదేరగా ఆయన కారు వద్దకు వచ్చి వీడ్కోలు చెప్పారు. పోలిశెట్టి గారు విశ్రాంతి తర్వాత లేచి కారులో కావలికి బయలుదేరారు. కావలి అందలి మున్సిపల్ ఫ్లాట్స్ వద్ద ఉన్న ఇంటి దగ్గర కుమార్ను దించి పోలిశెట్టి గారు వెళ్ళిపోయారు. కుమారు ప్రయాణ బడలికతో తను కూడా నిద్రపోయాడు. కాసేపటి విశ్రాంతి తర్వాత కుమారు లేచి స్నానం పూజ చేసి హాల్లోకి వచ్చినప్పుడు అక్కడ టేబుల్పై విజయప్రసాద్ గారు పెట్టిన వెర్రి తాత అనడి పుస్తకం కనిపించినది. నిజంగా అద్భుతమే. పుస్తకమునకు ముఖచిత్రముగా వెర్రి తాత బొమ్మ ఉన్నది. కుమార్ ఆనందానికి అవధులే లేవు. అదే రోజు ఉదయము టీ షాపు దగ్గర మాట్లాడిన తాతగారే ఆయన. కుమారు తన అనుభవమును చెప్పగా ప్రసాద్ గారు నిజమా అని ఆశ్చర్యము ఆనందము పొందారు. మీతో వచ్చి ఉంటే మేము కూడా మహా అవధూతలను దర్శించుకొని తరించేవాళ్ళము, కానీ తన ఆరోగ్య రీత్యా విశ్రాంతిగా ఉండటం వలన వెర్రి తాతగారిని చూడనందుకు ఆయన బాధపడినారు. పిమ్మట ప్రసాద్ గారు తను తాతగారి సమాధిని దర్శించానని, ఆయన మహానుభావుడు, రాయలసీమ ప్రాంతంలో చరించిన అవధూత, ప్రజలందరూ ఆయనను ఎంతో ప్రేమగా అభిమానంగా కొలుచుకునేవారు. ఒకనాడు ఆయన సత్సంగమును నిర్వహిస్తున్నారు. శివాలయమునకు అభిముఖంగా ఉన్న మందిరంలో కూర్చుని దైవము, భక్తి, ఆచరణల గురించి వివరిస్తుండగా గుడిలో గంట మ్రోగించారు. అది విని భక్తులు మేము గుడిలోని శివుని హారతి చూసి వస్తాము తాత అని బయలుదేరారు. ఆయనకు కోపం వచ్చినదట. ఆయన కోపంతో ఒరే వెర్రోళ్ళారా, ఎదురుగా సాక్షాత్ పరమశివుని పెట్టుకొని ఆ రాతికి మొక్కటానికి వెళతారా అన్నాడట. ప్రజలు అతని మాటలకు గట్టిగా నవ్వి, గుడిలో దేవుడిని రాయి అంటావా, నీకు వెర్రి పెరిగినది అన్నారు. అంతటితో వెర్రి తాత ఆవేశంగా నంది ఇటురా అని గట్టిగా కేక వేశాడు. ప్రజలు నవ్వుకుంటూనే గుడికి వెళుతున్నప్పుడు జరిగిన సంఘటనతో వాళ్ళు మిక్కిలి భయభ్రాంతులైనారు. వెర్రి తాత కేక వేయగానే శివాలయంలో శివుని ఎదురుగా ఉన్న నందీశ్వరుని రాతి విగ్రహము జీవమున్నట్లు కదిలి వచ్చి వెర్రి తాతకు నమస్కరించి ఆయన ముందు ఆసీనులైనదట.
అక్కడ చేరిన ప్రజలు తమ పుణ్యము వలన శివయ్య మనిషిగా అవధూతగా తమతో కలిసి సంచరిస్తున్నారని తెలుసుకున్నారు. భక్తి శ్రద్ధలతో ఆయనను సేవించుకునేవారు. భక్తుడు భగవంతునిగా మారును అన్న తాతగారి మాటలకు అర్థము నిదర్శనము కూడా తాతగారే. ప్రసాదు కుమారు దైవలీలలను మాట్లాడుకుంటున్నప్పుడు ఇంతలో పోలిశెట్టి గారు వచ్చి వారితో కూర్చున్నారు. ప్రసాద్ ఆయనకు వెర్రితాత జీవిత చరిత్రను ఇచ్చి చదవమన్నారు. వెంటనే చెప్పులు విడిచి పోలిశెట్టి గారు పుస్తకమును కళ్ళకద్దుకొని, ఈయన అవధూతన? ఉదయం కుమారు ఈయన సంభాషణ చూసి ఏవో వేదాంత విషయాలు మాట్లాడుకుంటారు, ఆ మాటలు మనకు అర్థము కావు అనుకున్నాను. కానీ అంతటి మహానుభావుడు సజీవంగా వచ్చినప్పుడు కనీసం నమస్కరించుకొనలేదు అని పోలిశెట్టి గారు వాపోయారు. మరి నేను సమాధి దర్శనం తప్ప నిజంగా చూడలేకపోయాను అన్నాడు ప్రసాద్. ఇక ముందునైనా మహాత్ముల దర్శన, స్పర్శ, సంభాషణ, సేవాయోగములు లభించాలని కోరుకుందాము అనుకున్నారు వాళ్ళు. కుమారు తాను శ్రీ స్వామిని ఆశ్రయించినప్పటి నుండి తపస్సాధనలో భాగము కావచ్చు, లేక పురాకృత కర్మల వల్లనేమి తను అనుభవించిన కొన్ని గడ్డు పరిస్థితులను గురించి తెలియచేస్తున్నాడు. సహజంగా కాలగతిలో అందరము సుఖదుఖాలు, లాభ నష్టాలు వంటివి కొంత తెలిసి ఉంటాము. సద్గురువు దగ్గర శిష్యునిగా చేరి స్థిరముగా సేవించుటకు వారి మధ్య క్రితం జన్మలలో బంధము మరియు ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రుల పుణ్యఫలశేషము కూడా అవసరము. సాధకుడిగా మారిన పిమ్మట గురుదేవులే సర్వస్య శరణాగతి అనుకుని ఆయన అనుగ్రహించిన సేవలు చేయుచుండవలెను. ఒకవేళ సర్వసంగ పరిత్యాగము కూడా చేయవలెననిన నిస్సంశయముగా పాటించవలెను. సాధకుడు తనకున్న భౌతిక సంపదలు, అనుబంధాలు, చివరకు తల్లిదండ్రులను కూడా త్యజించి గురు ఆజ్ఞను వేదంగా భావించి ఆయన అభీష్టము మేరకు సేవలు చేసుకుంటూ ఉండాలి. ఈ గురుసేవకు 12 సంవత్సరముల కాలపరిమితి ఉన్నది. ఈ 12 సంవత్సరముల కాలములో మన పురాకృత పాప పుణ్యముల వలన కానీ, కలియుగపు మాయా కల్మషముల వలన కానీ, తోటి శిష్యులు భక్తుల వలన కానీ, ఇతరమైన ఆరోగ్యము, ఆహార విహార సాధనల యందు ఇబ్బందులు, అడ్డంకులు ఎదురవుతున్నా వాటిని ఓర్చుకొని అధిగమించి శ్రీ గురుచరణాలే శరణు అని గట్టిగా నమ్మి ఉండుటకు తగిన శక్తి నిమ్మని గురుదేవుని వేడుకోవాలి. కుమార్ వివరిస్తున్న సాధనా విషయాలను తెలుసుకుంటున్నాము. భౌతిక విద్యలు అభ్యసించుటకు ప్రవేశ పరీక్షలు ఉన్నట్లే పరావిద్యను నేర్చుకొనుటలో కూడా సద్గురువు నుండి, ప్రపంచము నుండి కఠినతర పరీక్షలకు గురి కాబడినప్పుడు విలపించి రోధించి బాధాతప్త మనస్కులై కొందరు ఉందురు. ఈ సమయములో సాధనను వదిలివేయమనడి తోటి వాళ్ల నుండి సలహాల వలన గందరగోళము ఏర్పడును. మన ఇష్ట దైవారాధన పరిపక్వమైనప్పుడు సద్గురువును అనుగ్రహించును. సద్గురువు సమాశ్రయము వలనే భౌతిక జీవితమునందు కుటుంబములు అభ్యున్నతిని, ఆనందమును పొందగలవు. తద్వారా ప్రశాంతతను పొంది సాటివారి యోగక్షేమములను కోరుకొనుచు సహాయపడగలరు. క్రమేణా మేలైన పునర్జన్మలు, జన్మరాహిత్యముల కొరకు ప్రయత్నించును. వ్యక్తులు సాధకులై గురువును చేరి మంత్రజపము, దీక్షలు చేయును. భౌతిక జీవితంలోని సంబంధాలు కొన్నిసార్లు స్వార్థము, లాభనష్టములపైన ఆధారపడి ఉండవచ్చు. కానీ సద్గురువుకు సాధకునికి ఉన్న సంబంధము స్వార్థరహితమైనది. సాధన నుండి మోక్షము పర్యంతము పిమ్మట కూడా సద్గురు సన్నిధి తోడుగా ఉండి రక్షించి ఉన్నతిని కలిగించును. ప్రపంచంలో తపోనాడులున్న యోగ భూమి మన భారతదేశము. ఇక్కడ తపోక్షేత్రాలు విస్తారముగా ఉన్నవి. కొన్ని ప్రసిద్ధిగాంచినవి, కొన్ని రహస్యముగా ఉన్నవి, మరికొన్ని తపోక్షేత్రాలు అగోచరముగా తెలియబడినవి కూడా ఉన్నవి. వివిధ క్షేత్రాలలో తపమాచరించిన పిమ్మట తపస్సు కొరకు గురుదేవుని అనుగ్రహముతో యోగులు హిమాలయములకు చేరుకొనును. పరమేశ్వరుని అనుజ్ఞతో తపస్సు కొనసాగించును. తపస్సిద్ధి పొందిన వారు పరిపూర్ణ స్థితికి చేరుకొనును. తపస్సు చేసేటి సమయము వచ్చినప్పుడు బదరీనారాయణుడు కూడా ఈశ్వరుని అనుజ్ఞ తీసుకొనినాడు. వారి తపోక్షేత్రమే నేటి బద్రీనాథ్. అయితే హిమాలయ ప్రాంతాలలో తపస్సాధనకు మునుపు అనేక మజిలీలు ఉండును. ఇక్కడ కొనసాగుతున్న సాధనలలో ప్రగతి వలన ఆనందము, అడ్డంకులు, అవమానాలు, అన్యాయాల వలన ఆక్రోశాలు కలుగును.
సాధకునకు క్రమం తప్పని మంత్రజపము వలన సూక్ష్మ శరీరములో దైవశక్తి ఉద్భవించును. ఈ శక్తి మన దోషములను దహింపజేయును. మన కోరికలు నెరవేరకుండా అడ్డుపడు దోషములు మరియు మనకు కష్టనష్టములు కలిగించేటి దోషములు మన శరీర భాగముల యందు అంతరాంతరాలలో దాగి జీవనము సాగించును. సద్గురువులు మన కోరిక లేక సమస్యను అనుసరించి బీజాక్షర మంత్రమును ఉపదేశించును. ఈ మంత్ర పఠన వలన దైవశక్తి జనించి దోష నివారణ చేయునప్పుడు మన శరీరములో పరిసరాలలో కొన్ని మార్పులు జరుగును. కానీ గురుదేవులు అమిత శ్రద్ధతో ఈ పరిస్థితిని గమనించుతూ సురక్షితముగా మనలను ఉంచును. కుమార్ సంకల్పము జన్మరాహిత్యము కనుక అతడు మరింతగా తపస్సాధనలలో శ్రమలకు గురికాబడినాడు. శ్రీ స్వామివారి పట్ల కుమార్ పరిపూర్ణ శరణాగతిని కలిగి ఆయన కృపా విశేషముతో హిమాలయాలలో తపస్సు చేయుటకు అర్హుడైనాడు. శ్రీ రామదూత స్వామివారు విజయవాడలోని భక్తుల ఇంటికి వచ్చినప్పుడు స్వామివారికి స్వాగతము పలుకుతూ ఆహ్వానము వ్రాసి ఉన్న బ్యానర్ మీద ఒక మంత్రము కూడా వ్రాసి ఉన్నది. ఆ మంత్రము ఏమనగా ఓం శ్రీం రామ్ క్లీం శ్రీ రామదూత స్వామినే నమః. ఈ మంత్రమును నిరంతరాయముగా స్మరించుట వలన మనము శ్రేయస్సును పొందగలము. శ్రీ స్వామి దర్శనమునకు వచ్చిన చాలామంది భక్తులు ఈ మంత్రమును భక్తిగా పుస్తకము లేక కాగితములపైన వ్రాసుకొని స్మరించేవారు. కొన్ని సందర్భాలలో స్వామి దీక్షల యందు ఇచ్చిన మంత్రమును నిర్దిష్ట కాలపరిమితి వరకే స్మరించమనును. కానీ స్వామివారి ఈ మంత్రమును మనము నిరంతరాయముగా పనులు చేసుకొనుచూ కూడా మనసులో స్మరించవచ్చును. దీక్షా సమయముల యందు స్వామివారి ఇచ్చిన మంత్రములనే స్మరించదము. కానీ కొన్నిసార్లు మంత్రములు స్మరించుట కష్టముగా ఉన్నప్పుడు, స్పష్టముగా పలుకలేనప్పుడు స్వామివారి ఈ మంత్రమునే నేను స్మరించెదను. నేను స్మరించెడి మరి యొక్క మంత్రము ఓం ఐం రాం శ్రీం క్లీం త్రం నమః శ్రీ వేణుదత్త సువర్ణలక్ష్మీ దేవియై నమః. ఈ మంత్రమును జీవితకాలము జపించవచ్చును, అత్యంత ఫలవంతము అని స్వామివారే స్వయంగా తెలియజేశారు. శ్రీ స్వామివారి మంత్రమును నిరంతరము జపించుచున్నప్పుడు వేరొకరు శివోహం అనే మంత్రము చాలా గొప్పది, అన్ని మంత్రాలకు ఓం ప్రాణము వంటిది, కానీ ఓంనకు కూడా శివనామము ప్రాణము వంటిది కనుక శివోహం అని వాళ్ళు జపం చేస్తున్నారట. సరే, ఈ మంత్రం జపం చేస్తే విశేషాలు ఏమిటో అని నేను కూడా ఒక రోజంతా ఈ మంత్రాన్ని స్మరించాను. శ్రీ స్వామి బీజాక్షర మంత్రము అలవాటై గుర్తుకొస్తున్నప్పటికీ అది ఆపి శివోహం అని స్మరిస్తున్నాను. ఆ రోజు నిద్రపోయినప్పుడు ఒక స్వప్నము వచ్చినది. ఒక ప్రసిద్ధ సద్గురువు వ్రాసిన స్తోత్రమును నేను శ్రీ రామదూత స్వామి వారికి అన్వయించి ప్రార్థించేదాన్ని. మాన్విత స్తోత్రమును వ్రాసిన సద్గురువులు సోఫాలో కూర్చుని ఉన్నారు. శ్రీ రామదూత స్వామి వారే వారి రూపంలో కనిపిస్తున్నారని నాకు తెలియచున్నది. కానీ ఆయనేమీ మాట్లాడుటలేదు, నన్ను చూస్తున్నారు. కానీ వారి నుండి సందేశము నాకు అర్థమవుతున్నది. అది ఏమనగా శివోహం అనే మంత్రాన్ని స్మరించుట మాని ఓం శ్రీం రామ్ క్లీం శ్రీ రామదూత స్వామినే నమః అనే మంత్రమును స్మరించమని వారు ఉపదేశిస్తున్నారు. నాకు అమితమైన సంతోషము కలిగినది. ఎందుకంటే స్వామి మంత్రమును నిరంతరము జపించే నేను మధ్యలో వేరే మంత్రమును సుమారు ఒక రోజు స్మరించానేమో. శ్రీ స్వామివారు స్వప్నమునందు సాక్షాత్కరించి నా అజ్ఞానమును సరిదిద్ది స్వామి మంత్రమునే జపించుటకు ఆదేశించారు. ఓం శ్రీం రామ్ క్లీం శ్రీ రామదూత స్వామినే నమః అను మంత్రమును స్మరించుట వలన లౌకికపరమైన మరియు సాధనాపరమైన ప్రయోజనములు శ్రేయస్సు లభించును అన్నది నా యొక్క ఇంకా మరికొందరి స్వానుభవము కూడాను. రామదూత స్వామివారు కుమారును ఉపదేశ స్వీకరణకు హిమాలయాలకు ప్రయాణమగుటను ఆదేశించారు. అప్పటి వరకు కుమార్ పెళ్లి గురించి అతని తల్లిదండ్రులు ఆలోచన చేయలేదు. స్వామి ఇచ్చిన ఆయువుతో ఆయనకు సేవ చేస్తున్నాడు అని భావించారు. కుమార్ సంతోషంగా
హిమాలయాల యందు తపస్సుకు సిద్ధమవుతున్నప్పుడు అతని తల్లిదండ్రుల నుండి పెళ్లి గురించిన ఒత్తిడి ఎక్కువైనది. ఈ సంఘటనకు సరి అయిన కారణమే ఉన్నది. కొందరు స్వార్థపరులు భక్తులపై అధికారం చెలాయించాలనుకున్నారు. స్వామివారితో ఉంటూనే ఆయన గురించి తామే ప్రాతినిధ్యం వహించి భక్తులకు సరైన సమాచారం ఇవ్వక తమ ప్రాముఖ్యతను పెంచుకోవాలనుకున్నారు. భక్తి నిజాయితీ లేకుండా ఇష్టము వచ్చినట్లు బ్రతికే వాళ్ళు కొందరు కుమార్ గురించి వారి తల్లిదండ్రులకు అబద్ధాలు కల్పించి చెప్పారు. స్వామివారు సరిగా కుమార్ను పట్టించుకొనట్లేదని, తాము పర్యటనలలో ఉంటున్నారు, కుమారు తపస్సు అని ఎక్కడెక్కడికో వెళుతున్నాడు, సరైన ఉద్యోగం లేక రకరకాల పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు, ఇట్లా కొన్నాళ్ళుంటే అతని పరిస్థితి చెప్పలేము కనుక తల్లిదండ్రులు కుమారుని తీసుకెళ్ళి పెళ్లి చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని కొందరు పదే పదే చెప్పారు. అందువలన సహజంగానే కుమార్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు, బాధపడ్డారు. కుమార్ను తీసుకెళ్ళి తమకు వృద్ధాప్యంలో తోడు ఉండేందుకు పంపమని శ్రీ స్వామిని అభ్యర్థించారు. కుమార్కు పెళ్లి చేయాలనే కోరికను కూడా వెలిబుచ్చారు. ఆశ్రమ నిర్వహణకు ఇతర భక్తులు ఉన్నారు కనుక కుమార్ను శాశ్వతంగా ఇంటికి పంపమని ప్రాధేయపడినారు. కుమార్ను స్వామి నుండి దూరంగా పంపుటకు కొందరు స్వార్థపరుల పన్నాగము వలన కుమార్ కుటుంబీకులు విపరీతమైన భయాందోళనలు చెందారు. శ్రీ స్వామి కుమార్ తల్లిదండ్రుల ఆక్రోశము ప్రార్థనలు విని కుమార్ను వెంటనే వాళ్ళింటికి పంపించారు. కానీ వెళ్లే ముందు సన్యాస దీక్ష వలన పెంచిన జటలను తొలగించి గుండు చేయించి పంపమన్నారు. సాధనలలో భాగమైన ప్రక్రియలలో కేశాలను పెంచుట, గుండు చేయించుట కూడా ఉన్నవని కుమారుకు తెలుసు. కావున అతను స్వామి గుండు చేయించినందుకు బాధపడలేదు. హిమాలయ తపస్సుకు సిద్ధమైన కుమారు అర్ధంతరంగా స్వామిని వదిలి తల్లిదండ్రులను చేరినాడు. నీటి నుండి వేరైన చేపల అనుక్షణం గురు సన్నిధికై విలవిలలాడినాడు. అసలే స్వామి నిర్లక్ష్యంగా ఉంటున్నారు కుమారు పట్ల అన్న మాటలు వినుచున్న కుమారు తల్లిదండ్రులు గుండుతో ఉన్న కొడుకును చూసి మరింతగా బాధపడినారు. ఇంకా ఎప్పటికీ ఆశ్రమానికి పంపకూడదు అనుకున్నారు. కుమారు వాళ్లను ఓదార్చి తను క్షేమంగానే ఉన్నట్లు, తపః సాధనలలో శ్రీ స్వామి వల్లనే ఉన్నతిని సాధించినట్లు వివరించాడు. అయినా కుమార్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కుమార్, మన స్వామివారికి నీ పట్ల ఉన్న ప్రత్యేక కరుణ వలన కొందరు కుటిల మనస్కులు కుయుక్తులతో నీకు హాని చేయుటకు ప్రయత్నిస్తున్నారు. నీ వృద్ధాప్యంలో తోడు కోసము గృహస్థుగా మారి సాధన చేసుకోమని కోరారు. కుమార్ సాధనలో ఉన్నప్పటికీ కుటుంబ పోషణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాము, అందుకని ఆశ్రమము సేవలు మాట మరచి ఇంటి యందుండి స్వామివారిని పూజించుకొనమన్నారు. పరిపరి విధాల నచ్చచెప్పి బాధపడుతున్న తల్లి తండ్రి తోబుట్టువులను చూసి కుమారుకు బాధ కలిగినది. ప్రశాంతముగా ఉన్న వారి కుటుంబము అసత్యముల వలన కల్లోలపడినది. శ్రీ స్వామిని మాయ చేయలేని వాళ్ళు కుమార్ కుటుంబీకులను భయభ్రాంతులకు గురిచేశారు. సమర్థ సద్గురుదేవులు శ్రీ రామదూత స్వామిపైనే ధ్యాస ఉంచి కుమార్ కుటుంబంతో ఉన్నాడు. కుమార్ మళ్ళీ ఇల్లు వదిలి వెళ్లకుండా కుటుంబీకులు బహుశ్రద్ధ తీసుకున్నారు. పెళ్లి చేయుటకు కూడా ప్రయత్నాలు చేయసాగారు. 2015 ఫిబ్రవరి 15వ తారీఖున శ్రీ విజయప్రసాద్ గారి కుటుంబము వారి బిడ్డను చూచుటకు ఏలూరు వెళ్ళారు. ఢిల్లీకి తిరుగు ప్రయాణములో ఉన్నప్పుడు ప్రసాద్కు కుమార్ విషయాలు పదే పదే గుర్తుకు వచ్చినవి. స్వామివారి అనుమతి తీసుకొనలేదు అనుకుని కూడా స్వామికి కుమారు అనుంగు శిష్యుడే కదా అనుకున్నాడు. కొంతసేపు ప్రయత్నించి కుమార్కు ఫోన్ చేసి మాట్లాడాడు. కుమార్ తన పరిస్థితిని, అందుకు కారణాలు ప్రసాద్ గారికి క్లుప్తంగా వివరించాడు. శ్రీ స్వామిని ఎడబాయుట వలన కన్నీటి పర్యంతమైనాడు. విజయప్రసాద్ గారి కుటుంబము కుమారును ఓదార్చడంతో వారి సంభాషణ ముగిసినది. కుమారు తాను ఎదుర్కొన్న పరిస్థితులను, విజయప్రసాద్ గారి సంస్కారమును గురించి మనకు తెలియజేస్తున్నాడు. స్వామివారు కుమార్ను నిర్లక్ష్యం చేశారు, తరువాత కేశఖండనం చేయించి ఇంటికి పంపించేశారు కనుక అతను అపరాధము చేసినట్లుగా అసత్యాలు విని ఊహించి కొందరు
కుమార్తో అమానుషంగా ప్రవర్తించేవారు. కుమార్తో ఉంటే స్వామివారికి తమ పట్ల కూడా కోపము వస్తుందేమోనని భయపడి అతనిని పరాభవించి దూరముగా ఉండేవాళ్ళు. కానీ ప్రసాద్ గారు, డాక్టర్ రాము గారు ఇంకా కొద్దిమంది కుమార్ పట్ల స్పష్టంగా నిబద్ధతతో పరిపూర్ణ మానవత్వంతో ప్రవర్తించి కుమార్కు ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. కష్టకాలములో అండగా ఉన్నవారికి కుమారు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. పరిపూర్ణ సన్యాసి భావనలో ఉన్న కుమార్కు బయట జరుగుతున్న గందరగోళముల పట్ల ఆసక్తి, కోపము లేవు. కానీ స్వామివారు లీలా మాత్రముగా కుమార్కున్న కొద్దిపాటి దోషకర్మను నశింపచేస్తున్నారు అని నమ్మాడు. ఆ రాత్రి వేళ ప్రసాద్ గారు, ఆయన కుటుంబము కుమార్ ఇంటిని వెదికి కనుగొని చేరుకున్నారు. స్నేహబంధము వలన కుమారును చూచుటకు వచ్చామని, తమ రాక శ్రీ స్వామికి తెలియదని వాళ్ళు చెప్పారు. వీళ్ల రాకతో కలవరపడిన కుమార్ కుటుంబ సభ్యులు శాంతించారు. విజయప్రసాద్ గారు సూటిగా, నిశితంగా కుమార్ గురించి, అతని సాధనలు, అతను సందర్శించిన పరమ గురువులు, దేవతలు, శ్రీ స్వామివారు అతని పట్ల వహిస్తున్న ప్రత్యేక శ్రద్ధను గురించి తెలియజేశారు. కుమార్ సాధనలో పరిపూర్ణత కొరకే హిమాలయాలకు పంపుటకు స్వామి సంకల్పించుటను తెలిపెను. అంతేకాదు కుమార్ తల్లిదండ్రులు సంతోషంగా అంగీకరించి అనుమతి ఇస్తేనే కుమార్ను ఉపదేశమునకు హిమాలయాలకు తీసుకువెళతాను, వారి తల్లిదండ్రులకు ఇష్టము లేకుండా అతనిని తీసుకువెళ్ళను అన్నారు స్వామి. శ్రీ స్వామికి చేరువగుటకు లౌకిక ప్రయోజనాలు ఆశించిన కొందరి కుయుక్తుల వలన కుమార్ కుటుంబము తల్లడిల్లుతున్నారు. నిజానికి కుమారును స్వామి తన రక్షణలో సిద్ధుడుగా తీర్చిదిద్దుతున్నాడు అని ప్రసాద్ గారు చెప్పగానే కుమార్ తండ్రి మాలకొండ రాయుడు గారు, వారి సతీమణి, తోబుట్టువులకు ప్రశాంతత, ఆనంద దరహాసాలు వెల్లివిరిసినవి. మీ వలన వాస్తవాలు తెలుసుకున్నాము. శ్రీ స్వామివారి వలన కుమారు మహర్షి అగుట మా వంశానికి గర్వకారణము అని శ్రీ స్వామిని కుమారు అనుసరించుటకు సంతోషంగా వారి తల్లిదండ్రులు అంగీకరించారు. కుమార్ తల్లి మాత్రము సందిగ్ధావస్థలో ఉన్నది. ప్రసాద్ గారు మళ్ళీ ఇలా అన్నారు, ప్రతిరోజు మీరు, అమ్మగారు ఫోన్లో కుమార్ను పలుకరించి దీవించాలి, మీ దీవెనలు అతనికి అవసరము అనగా రాయుడు గారు అంగీకరించారు. కొన్ని సంవత్సరాలుగా ఈ పద్ధతి కొనసాగుతున్నది. మాలకొండ రాయుడు గారు కుమారును తీసుకొని ఆశ్రమంలో శ్రీ స్వామిని ఆశ్రయించి బ్రతికించమని వేడుకొన్నప్పటి నుండి తరువాత వాళ్ళ కుటుంబం మొత్తము స్వామి అనుగ్రహము వలన రక్షణ, శ్రేయస్సుని పొందారు. భగవానుడైన శ్రీ రామదూత స్వామి అవ్యాజ్య కరుణతో కుమార్కు, అతని కుటుంబానికి కూడా ఆనందము, మేలుని కలిగించారు. విజయప్రసాద్ గారి రూపంలో స్వామివారే మాట్లాడినట్టు కుమార్కు, ప్రసాద్ గారికి కూడా అనిపించినది. తల్లిదండ్రుల అనుమతితో కుమార్ మరల శ్రీ రామదూత స్వామివారి సన్నిధికి చేరుకున్నాడు. స్వామివారి ఆదేశం ప్రకారం కుమారు హిమాలయ యాత్రల్లో భాగంగా సహచరులతో ఢిల్లీ బయలుదేరాడు. ఢిల్లీ నందు ఉండి ధ్యానం ఏకాగ్రతగా చేస్తున్నప్పుడు కొన్నాళ్ల తర్వాత ఒకరోజు స్వామివారు ఫోన్ చేసి, కుమార్, నీ 12 సంవత్సరాల పరీక్షాకాలం ముగిసినది, ఇక నుండి నీవు హిమాలయాలలో తపస్సు చేసుకునే సమయము ఆసన్నమైనది అన్నారు. ఏ క్షేత్రంలో అయినా తపస్సు కొనసాగించాలంటే అవసరమైన అర్హతల గురించి కుమారు ఆసక్తికర విషయాలు తెలియచేస్తున్నాడు. క్షేత్రపాలకుడు లేక క్షేత్రపాలిక యొక్క పరిపూర్ణ అనుమతి, అనుగ్రహము తపస్సు చేయుటకు తప్పనిసరి. వాళ్ళ అనుగ్రహం వలన ప్రకృతి సహకరించి తపస్సు సిద్ధిస్తుంది. మాలకొండ క్షేత్రానికి వీరభద్రస్వామి క్షేత్రపాలకులు. అక్కడ స్వామికి నమస్కరించుకున్న తర్వాత కుమారు తపమాచరించాడు. ఇంకొక నాడు శ్రీ స్వామితో కలిసి కుమారు మాలకొండకు వెళ్ళినప్పుడు అక్కడి మూల విరాటు శ్రీ నృసింహ స్వామివారు ధ్యానంలో కనిపించారు. ఆయనతో కుమారు, స్వామి, మా స్వామివారు పలానా కొండ గుహలో తపస్సు చేసుకొనమని అనుజ్ఞ ఇచ్చారు, ఇక్కడ తపస్సు చేసుకొనవచ్చా అనగా ఆయన అనుమతి ఇచ్చారు. మరొకనాడు భైరవకోన క్షేత్రానికి వెళ్ళినప్పుడు మానవ రూపంలో పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చారు. కొండలపైన సిద్ధులు ఉండే గుహలు ఉన్నాయని కొన్ని మార్గాలు చూపించారు. మరియు పరమ గురువులైన శ్రీ వేణుగోపాల స్వామి
తాము తపస్సు చేసుకొనిన గుహలను చూపించారు. ఇప్పటికీ కుమారు ఆ క్షేత్రానికి వెళితే ఆ గుహలలోనే తపమాచరిస్తాడు. హిమాలయాలకు క్షేత్రపాలకులు ధర అమ్మవారు, ధారి అమ్మవారు అని కూడా పిలుస్తారు. అమ్మవారు త్రిమూర్తులను కూడా పరిపాలించును అంటారు. 12 సంవత్సరాల బాలిక రూపంలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారి ప్రాంతము సిద్ధులచే కేదార్నాథ్ వద్ద ప్రతిష్ఠించబడినది. అమ్మవారు ఉన్న మూలస్థానము త్రిమూర్తులచే ప్రతిష్ఠించబడినది. కేదార్నాథ్కి బద్రీనాథ్కి వెనుక 97 కిలోమీటర్లు కాలిబాటలో నడిచి వెళ్ళాలి. అక్కడ అలకనందా నది ఒడ్డున త్రికోణ సరస్సు అనే ఒక సరస్సు ఉన్నది. ఇప్పటికీ త్రిమూర్తులు ఆ సరస్సు నందు స్నానం చేస్తూ ఉంటారు. అమ్మవారి దేవాలయము సరస్సుకు సమీపంలో ఉన్నది. ఇక్కడ నుండి 15 కిలోమీటర్ల దూరంలో సహస్రధార దగ్గరలో ధారి అమ్మవారి అసలు స్థానము ఉన్నది. త్రిమూర్తులు మహాసిద్ధులు మాత్రమే ఆ ప్రదేశంలో విజయవంతంగా తపస్సు చేసుకునగలరు. గురుదేవులైన స్వామివారితో కలిసి ఇంకొక వారంలో వెళతాము అనుకుంటున్నప్పుడు కుమార్కు ధ్యానంలో మహిమాన్వితమైన ధారి అమ్మవారు దర్శనమిచ్చారు. బంగారు వర్ణంతో మెరుస్తున్న 12 సంవత్సరాల బాలిక రూపంలో అమ్మవారు సాక్షాత్కరించారు. మర్నాడు స్వామివారు ఫోన్ చేసి, కుమార్ ఋషికేశ్కి రా, అక్కడ నుండి హిమాలయాలకు తీసుకువెళ్ళి ఉపదేశం ఇస్తాను అన్నారు. కుమార్ ఆనందానికి అవధులే లేవు. ఉప్పొంగిపోతూ ఋషికేశ్కు చేరుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళటానికి 2 రోజుల గడువు ఉన్నది. ఈలోపు ధ్యానములో ఉన్నప్పుడు కుమారుకు ఒక దృశ్యము కనిపించినది. అదేమిటనగా చిన్న చిన్న పర్ణశాలలు మధ్యలో ఒక పెద్ద పర్ణశాల ఉన్నది. అందులోనికి కుమారు వెళ్ళినప్పుడు జటాజూటాలతో గడ్డాలతో ఉన్న అనేక మంది యోగీశ్వరులు కూర్చుని ఉన్నారు. వాళ్ళు కుమారును కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు కుమారు ధ్యానమునందు సరైన సమాధానములు ఇచ్చాడు. వాళ్ళు నీవు ఉత్తీర్ణుడు అయినవు కుమార్ అని కుమార్ తలపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు. పిమ్మట మరొక యోగీశ్వరుని వద్దకు వెళ్ళుటకు అనుమతినిచ్చారు. ఈ సంఘటన తర్వాత కుమారు స్వామివారితో ఉత్తుంగ హిమనగముల వైపు తపస్సుకై పయనమైనాడు. హిమాలయాలకు వెళ్ళటానికి ముందు రోజు ప్రాతకాలంలో కుమార్ అతని స్నేహితులు కలిసి అల్పాహారము తినుటకు వెళ్ళారు. వాళ్ళున్న చోట ఆ సమయంలో ప్రశాంతమైన వాతావరణము ఏర్పడినది. కుమార్కు చాలా ఆనందము ఆహ్లాదము కలిగినవి. కుమార్ చూస్తుండగానే రోడ్డు మీద నుండి ఒక టాప్లెస్ పొడుగాటి కారు వచ్చినది. కారులో డ్రైవర్ స్థానంలో 12 సంవత్సరాల అందమైన బాలిక పసిడి వర్ణంతో మెరిసిపోతూ ఉన్నది. లేత గులాబీ గంధము వర్ణముతో మంచి రూపురేఖలతో ఉన్న ఆమె కారు నడుపుతూ వచ్చినది. ఆమె ఆభరణాలే కాక వస్త్రాలు కూడా బంగారుమయముగా ఉన్నాయి. ఆమెను చూసి కుమారు ఈమెవరో రాజకుమార్తె వలె ఉన్నది, బహుశా రాజభోగం అంటే ఇదేనేమో అనుకున్నాడు. అతనున్న ప్రాంతంలో సుమారు 25 మంది ఉన్నారు. కారు నేరుగా వచ్చి వీళ్ళున్న ప్రాంతంలో ఆగింది. అందరూ వరుస క్రమంలో నిల్చుని ఆమెకు నమస్కరిస్తున్నారు. రాజకుమార్తె కదా, అందుకనే విధేయతగా అందరూ నమస్కరిస్తున్నారు అనుకున్నాడు కుమార్. ఆమె కుమార్ వంక చూసింది కానీ కుమార్ నమస్కరించలేదు. పిమ్మట ఆమె కారు దిగింది. అక్కడ నిల్చుని ఉన్న ఒకరిని పిలవగా ఆయన వినయంతో నమస్కరించి వెంటనే వచ్చాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చోమన్నట్లు సైగ చేసింది. అతను ఆదేశాన్ని పాటించాడు. ఆ పాప కారు వెనుక వైపు నుండి పైకి ఎక్కుతున్నప్పుడు కుమారు చూస్తుంటే ఆమె పాదాలు, గజ్జెలు, చేతి గాజులు, ఉంగరాలు అన్నీ బంగారు ఆభరణాల మయముగా ఉన్నవి. ఆమె డిక్కీ పైకి ఎక్కగానే గాలిలో నుండి ఓ బంగారు సింహాసనము తనంతట అదే వచ్చి డిక్కీపై వాలినది. అమ్మవారు ఆ బంగారు సింహాసనంపై కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నది. అందరికీ అభయహస్తము చూపినది. అందరూ భక్తి శ్రద్ధలతో నమస్కరించుకున్నారు. ఆమె కుమారు వైపు చూసినది కానీ కుమారు నమస్కరించలేదు. ఆమె రాచరికపు వైభవము కలిగినది, తాను తపస్వి కనుక గురుదేవులకు మాత్రమే నవలను అనుకున్నాడు. బక్క పల్చటి వృద్ధుడు, వయస్సు 100 సంవత్సరాల పైన ఉండునేమో, మోకాళ్ల వరకు తెల్లటి వస్త్రము ధరించి ఉన్నాడు. తెల్లటి జటలు గడ్డము కలిగి వీపు పైన బస్తా ఒకటి, చేతిలో త్రిశూలము పట్టుకొని వేగముగా వచ్చాడు. తన చేతిలోని త్రిశూలమును అమ్మవారికి ఇవ్వగా ఆమె తన ఎడమ చేతితో స్వీకరించినది. బస్తాను దించి ముడివిప్పి
ఒక తెల్లటి పాలరాతి శివలింగము 3 ఎత్తు ఉన్న దానిని తీసి ఆమె పాదాల వద్ద పెట్టాడు. అంతటా ఆమె అందరికీ ఆశీర్వచనం ఇవ్వసాగినది. అమ్మవారు మరలా కుమార్ కేసి చూసినా అతను నమస్కరించలేదు. ఆమె భౌతిక సంపదలున్న రాజకన్య మాత్రమే కాదు, తపశ్శక్తి సంపన్నురాలైన సిద్ధురాలు అయి ఉండవచ్చు అని భావించాడు కుమార్. ఇంతలో కుమార్ పక్కనున్న వ్యక్తి భుజంపై తట్టాడు. కుమారు పక్కకు తిరిగి చూస్తే శ్రీ రామదూత స్వామివారు ఉన్నారు. స్వామి, మీరా, ఎప్పుడు వచ్చారు అని నమస్కరిస్తుంటే ఆయన పట్టించుకొనలేదు. కుమార్, అమ్మవారు ఎవరు అనుకుంటున్నావు? ఆమె దారి అమ్మవారు, హిమాలయాలకు క్షేత్రపాలకురాలు. హిమాలయాలలో తపస్సు చేసుకొనుటకు అవసరమైన తపోనాడులు నీలో ఏర్పడినాయి. నీకు ఆశీస్సులు అందించుటకు నీకోసమే వచ్చినది అమ్మవారు. నమస్కరించుకో అన్నారు స్వామి. కుమారు హర్షాతిరేకముతో భక్తి శ్రద్ధలతో నమస్కరించుకున్నాడు ధారీ అమ్మవారికి. ధారీ అమ్మవారు ప్రసన్నమైన చిరునవ్వుతో అర్ధనిమీలిత నేత్రాలతో కుమారును అభయహస్తంతో దీవించారు. ఉన్నట్లుండి స్వామివారు ప్రత్యక్షమై ప్రత్యక్ష దర్శనమిచ్చిన ధారీ అమ్మవారిని పరిచయం చేయుట వలన కుమార్కు తనువు మనసు కూడా సంతోషంతో పులకరించినాయి. తాను ఎంతో అదృష్టవంతుడిని అనుకున్నాడు కుమార్. పిమ్మట శ్రీ స్వామివారు కుమార్ను నీలకంఠ పర్వతానికి తీసుకువెళ్లారు. ఆ ప్రాంతంలో దాక్షాయిణి పరమేశ్వరుడు కొంతకాలం కొలువై ఉన్నారు. స్వామివారు ఆ ప్రదేశంలో ఉన్న గంగానదికి అవతలి వైపుకు తీసుకుని వెళ్ళి కుమారుకు ఉపదేశం ఇచ్చారు. స్వామివారు కుమారుతో, నీ జన్మ ధన్యమైనది, నీకు ఏది కావాలంటే అది కోరుకో, ఇప్పుడే ఇచ్చేస్తాను అని ఎంతో ప్రేమతో దయతో అన్నారు. అప్పుడు కుమారు ఆనంద భాష్పాలతో గద్గదమైన గొంతుతో మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కరించాడు. స్వామి, నా జీవితాంతం ఈ శరీరం వదిలే వరకు మీకు దూరం కాకుండా మీరే చూడాలి. మీ దగ్గరే ఉండి మీ పాదసేవ చేసుకొనాలని కోరుకుంటున్నాను అన్నాడు. శ్రీ స్వామివారు చిరునవ్వుతో తథాస్తు అని దీవించారు. ఆ తర్వాత కొంతకాలం నీలకంఠ పర్వతం మీద తపస్సు చేశాడు కుమార్. పిమ్మట సతోత్పంత్ అను సిద్ధ పరివాహక ప్రాంతమునకు తీసుకువెళ్లారు. ఈ ప్రాంతము దగ్గరే ధారీ అమ్మవారి సన్నిధి ఉన్నది. ఒకనాడు సతోత్పంత్లో కుమార్ ధ్యానములో ఉన్నప్పుడు ఒక దృశ్యము కనిపించినది. 30-35 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీ చిలకపచ్చ రంగు చీర బిళ్ళగోచిబెట్టి ధరించినది. పైన రవిక బదులు చీరతోనే ఆచ్ఛాదన చేసుకున్నది. కొండజాతి స్త్రీ వలెనే తలకు కొప్పు ధరించి ఈకలను అలంకరించుకున్నది. చేతికి పచ్చబొట్లు ఉన్నవి. బంగారు మేని రంగుతో మెరిసిపోతున్న ఒక కొండజాతి అందమైన స్త్రీ తన చేతిలో కన్నులు తెరవని ఒక పసిపిల్లను ఎత్తుకొని కుమారుకు ఎదురుగా వచ్చినది. స్వామి, నా కూతురికి పేరు పెట్టండి అని అడిగినది. నాకు అంత స్థితి లేదమ్మా, మా గురువుగారు ఉన్నారు, వారే పేరు పెడతారు అన్నాడు కుమార్. మీరు సిద్ధుడు వలె ఉన్నారు, మంచి పేరు పాపకు పెట్టండి అన్నదామే అమాయకంగా. లేదమ్మా, పేరు పెట్టుటకు జన్మ నక్షత్రము, తిథి, వారము, సమయము గణిస్తారు. పిలిచే పేరును బట్టి జాతకం పనిచేస్తుంది. అందుకని మా గురువు గారిని అడిగి ఆయన ఏ పేరు చెబితే ఆ పేరు పెడదాము మీ అమ్మాయికి అన్నాడు కుమార్. పర్వాలేదు స్వామి, మీ గురువును తలుచుకునే పేరు పెట్టండి అని పసిపాపను కుమారు చేతుల్లో పెట్టినది ఆమె. సతోత్పంత్లో కుమారు ధ్యానములో ఉన్నప్పుడు జరిగిన కనిపు మనం తెలుసుకుంటున్నాము. కుమారు పసిపాపను పట్టుకొని తన కేసి చూడగా ఆ పాప ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. కోపంతో ఉరిమి చూస్తున్నట్లు కుమారు వంక చూసి రాధాదేవి అని చెప్పు, రాధాదేవి అని చెప్పు అని 2 సార్లు అన్నది. మళ్ళీ నిద్రపోయినది. కుమారుకు భయంతో వెన్నుపూస జలధరించినది. పసిపాప కళ్ళు తెరిచి కోపంగా చూస్తూ మాట్లాడటం విచిత్రంగా అనిపించింది. వెంటనే భయంతో ఆ బిడ్డను ఆమె చేతికి తిరిగి ఇస్తూ, అమ్మ, పాప పేరు రాధాదేవి అన్నాడు. ఆ గిరిజన స్త్రీ సంతోషంగా బిడ్డతో వెళ్ళిపోయినది. ఒక 2 రోజుల తర్వాత స్వామివారు వచ్చినప్పుడు కుమారు తనకు ధ్యానములో కనిపించిన విషయము చెప్పాడు. స్వామి, ఆమె ఎవరో కాదు కుమార్, పార్వతీదేవి, ఆ పసిబిడ్డ సువర్ణదత్తలక్ష్మి. నీవు సాధన పిమ్మట సమాజంలో అమ్మవారి వెలుగుని, శక్తిని పంచుట వలన ప్రజలకు సేవ చేయవలనన్నది వాళ్ళ సంకల్పము అన్నారు. కుమారుకు తరువాత కాలంలో
మంది సిద్ధుల సాహచర్యము లభించినది. ఒక సిద్ధుడు కుమారుతోనే ఉండేవాడు. తన వద్ద ఉన్న ఫలాలు తినుబండారములు కుమారుకి ఇచ్చి ప్రేమగా మాట్లాడేవాడు. కుమారు ఆ సిద్ధుని గురించి స్వామికి తెలియజేయగా, ఆ మహానుభావుడు యుగాల క్రితం నాటివాడు, కొండస్వామి అంటారు అతనిని అన్నారు స్వామి. కొన్ని రోజుల తర్వాత, కుమార్, నీ చేతిలో యోగదండం ఉండాలి, నీకు యోగదండం ఇస్తాను అన్నారు. గురు పూర్ణిమ మహోత్సవం నాటి స్వప్నంలో స్వామివారు కనిపించి పాములాంటి కర్రను చేతిలో పెట్టి, కుమార్, ఇదేమిటో తెలుసా అన్నారు. కుమార్ దానిని చూసి, అచ్చం పాములా ఉంది, ఇదో కర్ర స్వామి అన్నాడు. స్వామి నవ్వి, ఇది సర్పనాడి ఉన్న తపోదండము, నాగదండము అన్నారు. కుమార్ ఇంకా సాధనలో ఉన్నప్పుడే హిమాలయాలలో అరుదుగా ప్రత్యేకంగా దొరికే నాగదండాన్ని స్వామి దయతో ప్రసాదించారు. పిమ్మట గురు పౌర్ణమి మహోత్సవం నాటి వేడుకలో స్టేజీ మీద స్వామివారు కుమార్కు యోగదండం ప్రదానం చేశారు. కాలక్రమంలో ఎక్కడికి వెడుతున్నా నాగదండమును ధరించి వెళుతుండమని సూచించారు. ఈ జన్మను సార్థకం చేసుకొని గురుదేవుల తేజస్సులో ఐక్యం కావాలన్నది తన అభిమతం అంటాడు కుమార్. కుమార్ జీవిత గమనములో ఉన్నత శ్రేణి విద్యార్థిగా, పిమ్మట మత్తుబిళ్లల వాడకము, అనారోగ్యము, తల్లిదండ్రుల వేదన, కుమారును బ్రతికించుటకు శ్రీ స్వామిని ఆశ్రయించుట, అత్యల్ప వ్యవధిలో స్వామివారు అతనిని ప్రాణాపాయ స్థితి నుండి రక్షించెను. కుమార్ చెల్లికి ప్రాణాపాయ వ్యాధిని నిర్మూలించెను. మరియు కుమార్ కుటుంబ సభ్యులకు విద్య, ఉద్యోగ, వివాహ విషయముల యందు అన్ని వేళలా తోడుండి శ్రీ స్వామివారు రక్షించెను. కుమార్ తన తపో సాధనలను పునః ప్రారంభించుట నుండి వివిధ పరమ గురువుల ప్రత్యక్ష సాక్షాత్కారమును, అనుగ్రహ భాషణము, దీవెనలు లభించినట్లు స్వామి చేశారు. కుమార్ను ధైర్యపరచి సాధనలో అభివృద్ధి చెందినట్లు చేసి, కొందరు వ్యక్తుల కుటిల కుయుక్తుల వలన కుమార్ కుటుంబీకులు తల్లడిల్లినప్పుడు వారి చెంతకు కుమారును చేర్చి వారి బాధ తొలగించెను. విజయప్రసాద్ గారి వలన వాస్తవములను, కుమారు అభివృద్ధిని వాళ్లకు తెలియజేసి వారి అనుమతితోనే కుమారును తపోన్ముఖుడను గావించెను. తమకు తప్ప ఇతరులకు తలవని, నమస్కరించని కుమారుకు దేవతల, సిద్ధుల, గురువుల దీవెనలు లభించినట్లు చేసి ధన్యుడిని గావించెను. గురుదేవుల నుండి పుత్రవాత్సల్యమును మించిన ప్రేమను పొందిన కుమారు యొక్క నిశ్చల గురుభక్తి, కఠోర సహనము, సాధన మరెందరో సాధకులకు కూడా స్ఫూర్తిదాయకము. భగవానుని అవ్యాజ్య కృపకు, అనంత రక్షణ శక్తికి శ్రీ రామదూత స్వామివారు నిజమైన నిదర్శనము. దుష్టశక్తులు కొన్ని ఊరిని చుట్టుముట్టి కల్లోలపరుచినప్పుడు శ్రీ స్వామి గ్రామంలో బొడ్డురాయిని ప్రతిష్ఠ చేసి గ్రామస్తులను రక్షించుట, మరికొన్ని శక్తుల నుండి తోటలను, గ్రామములను, ప్రజలను రక్షించిన స్వామివారి లీలలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై జై శ్రీ రామదూత స్వామి.